కన్న కూతురే తన తల్లిని అత్యంత దారుణంగా చంపింది ప్రియుడితో కలిసి. అది కూడా అయితే ఇదంతా ఇప్పుడు జీడిమెట్ల పిఎస్ పరిధిలో ఇదొక సంచలనంగా మారింది అని చెప్పుకోవాలి. ముఖ్యంగా 10వ తరగతి చదువుతున్న తేజశ్రీ, ఈమె మైనర్. ఇప్పుడు ప్రస్తుతం ఈ అమ్మాయి తన ప్రియుడితో అంటే ఇన్స్టాగ్రామ్లో పరిచయం ఏర్పడిన తర్వాతనే ఇదంతా మొదలయ్యింది. దాదాపు 8 నెలల నుంచి వ్యవహారం నడుస్తుంది అని చెప్పేసి అంటున్నారు. ఏదేమైనా ఇది దారుణమనే చెప్పుకోవాలి. దీని గురించే ఇక్కడ మొత్తం ధర్నా జరుగుతుందని చెప్పుకోవాలి. అంటే ఎస్సీ ఎస్టీ అధ్యక్షురాలుగా వర్క్ చేస్తుంది అంటున్నారు. అంటే మందకృష్ణ మాదిగ టీంలో ఉన్నారు. అండ్ ఇంకో పక్క కళాకారిణిగా కూడా పేరు పొందారు అని చెప్పేసి అంటున్నారు. ఏదేమైనా ఇప్పుడు ఆవిడ గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఈ తేజశ్రీ ఇంత దారుణానికి ఎందుకు ఒడిగట్టింది, అసలు ఏం జరిగింది అనేది ఇక్కడే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, అసలు ఏం జరిగింది? అసలు ఈ అమ్మాయి ఇట్లా ఎందుకు చేసింది అంటారు? అమ్మో, ప్రేమ పిచ్చితోనమ్మా, అమ్మా ప్రేమ పిచ్చితో తల్లిని చంపేసిందమ్ము. తల్లి అడ్డం ఉన్నదని అది ప్లాన్ చేసుకొని చంపిందమ్ము. వాడు కూడా చెప్పిండట, మీ అమ్మని చంపేద్దాం, మీ పెద్దమ్మలు మీ చిన్నమ్మలు ఎవరు లేరంటాను, వాళ్ళు ఎవరు రారంటును, చంపేసి నిండి తీసుకొని పోయి సాదుకుంటానడంట. సిఐ గారు తిట్టిండంట ఆమెకు ఏజ్ లేదని. అయినా అయినలేదు. అమ్మో, నా చెల్లె పూజ చేసే సమయం చూసి మెల్లగా ఇదే అది అనుకొని నా చెల్లెని చంపేసిల్లమ్మా. ఒక్కసారి చంపకుండా 2 సార్లు చంపిల్లము. అది విచిత్రమైన సావు. నా చెల్లె కొట్టుముట్టాడుతుంటే కూడా మళ్ళీ చంపిల్లంట. అమ్మో, ఇది ఇట్లాంటి బిడ్డ లేదమ్ము, అట్లాంటి ప్రేమ లేదమ్ము. అది ఏం ప్రేమ, అది ఏం ప్రేమము. అంటే మొదటి నుంచి తేజశ్రీ ఇట్లనే ఉండేదా? అంటే కయ్యం పెట్టుకుంటూ అయింది. ఫస్ట్ ఒక కేసు అయింది. ఆ కేసు అయినప్పుడు నాకు ఫోన్ చేసి సిఐ గారు తీసుకుపోయి అమ్మాయిని అంటే, ఇంటికి తీసుకొస్తే ఇది మళ్ళీ ఏమైనా చేస్తుందని నేను హోమ్లో వేసిన. హల్వాలో హోమ్లో వేస్తే హల్వాలో హోమ్ నుంచి అమ్మ నాకు ఇక్కడ తిండి మంచి బట్టలు మంచి నేను వస్తాను. మళ్ళీ తల్లి దగ్గరకు వచ్చింది. తల్లి దగ్గరకు వచ్చినాక ఇవన్నీ 7 నాటకాలు. ఇప్పుడు 10th క్లాస్ అమ్మాయి. ఆ చదువు మీద ఇంట్రెస్ట్ లేదు, దానికి ఏషాల మీద ఇంట్రెస్ట్ ఉందమ్మా. ఎట్లుంటుండే అమ్మాయి అమ్మాయి? మేమందరం నవ్వుతే అది మూడిగా ఉండేది. మేము మూడిగా ఉన్నప్పుడు అది నవ్వేది. అందరిలో కలిసిపోకపోయేది. అది అసలే నేను 2 సంవత్సరాలు నేను చదివినా, మా అమ్మ 2 సంవత్సరాలు చదివింది, వాళ్ళ నాన్నమ్మలు 3 సంవత్సరాలు చదివిళ్ళు. వాళ్ళు ఎవరి దగ్గర లేదమ్మదు. అది తల్లిని మింగి నీళ్ళు లాగింది. అమ్మో, నా చెల్లె కళాశారదలు జాబ్ చేసుకుంటా దాని బతుకది వెళ్ళదీస్తుంది. ఇంతమందిని తయారు చేసింది. అమ్మో, చిన్నప్పటి నుంచి ఏమన్నా అంటుండేనా అంజలి తేజశ్రీని? అమ్మో, అట్లేం లేదు, అట్లేం లేదు. బాగానే చూసుకునేది. ఇద్దరు సమానంగానే చూసుకునేది. ఇద్దరు సమానంగానే కొనేది. ఏదున్నా సమానమే. అది కావాలని ఎప్పుడు తక్కువ చేసేది కాదు. అమ్మో, నన్ను ప్రాణం తీసిల్లమ్మో, మీకు దండం పెడతా. అమ్మో అమ్మో. సో చూసారు కదా, మొత్తానికి అంటే తల్లి ఎలాంటి ఇబ్బంది కలగకుండా పిల్లలకి మంచి జీవితం ఇవ్వాలి అని చెప్పేసి ప్రయత్నం చేస్తున్న అదే ప్రయత్నంలో ఎంతో కష్టపడుతూ అటు ఒక పక్క స్టేజ్ షోలు చేస్తూ కళాకారిణిగా వాళ్ళకు అన్ని సమకూరుస్తూ, అంటే ఇప్పుడు అంజలికి 2 కూతుళ్ళు. ఆ 2 కూతుల్లో ఇప్పుడు పెద్ద కూతురే ఈ పని చేసింది. ఈమె 9th క్లాస్ పూర్తి చేసుకొని ఇప్పుడు 10th క్లాస్కి వెళ్ళబోతోంది. అయితే ఈ తరుణంలో ఈ అమ్మాయి ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన నల్గొండకు చెందిన శివతో ప్రేమ మొదలయ్యింది. 8 నెలల క్రితమే ఈ విషయం అంజలికి తెలవడంతో దీని గురించి మందలించిన తర్వాత ఈ రీసెంట్గానే ఆ అబ్బాయితో లేచిపోయింది వారం రోజుల క్రితం. అయితే దాదాపు 3 రోజులు మాత్రమే ఉండి, అంటే దాదాపు అక్కడ ఆమె దగ్గర ఉన్న, అంటే అంజలి దగ్గర ఉన్న బంగారము అండ్ డబ్బులు కూడా తీసుకొని వెళ్ళి 3 లక్షల దాకా తీసుకెళ్ళి 3 రోజుల్లోనే అవన్నీ ఖర్చు పెట్టుకొని మళ్ళీ ఇంటికి వచ్చింది. ఎందుకంటే అంజలి అక్కడ పోలీస్ స్టేషన్లో, షాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అక్కడ నుంచి ఈ ఇష్యూ ఇంకా పెద్దగా అయ్యింది అని చెప్పుకోవాలి. ఆ అమ్మాయికి ప్రస్తుతం అంటే ఇప్పుడు నా ప్రేమకి ఇప్పుడు మా అమ్మనే అడ్డు, ఎందుకంటే వాళ్ళ అక్క చెల్లెళ్ళు ఇప్పుడు ఆమెతో లేరు, ఆమెతో మాట్లాడరు అని చెప్పేసి ఈ ఒక్క నెపంతో ఇక చంపినా ఎవరు ముందుకు రారు అని చెప్పేసి అనుకున్నదో ఏమో. కానీ ఈ అమ్మాయి ఇంకొకటి ఆలోచించాల్సింది, ఎందుకంటే ఈవిడ ఉద్యమాల్లో పాల్గొంటూ ఒక పక్క పార్టీలో తిరుగుతున్న లేడీ కాబట్టి ఖచ్చితంగా ఆవిడకి మంచి పెద్ద బలగమే ఉంటుంది. మరి ఆ బలగాన్ని గుర్తించలేదా, లేకపోతే అసలు ఆ ప్రేమ ముసుగులో కళ్ళు మూసుకుపోయినాయా? ఈ ఏజ్ టీనేజ్ ఇంకా పూర్తి కాలేదు కాబట్టి ఈ టీనేజ్ లో ఆవేశపడి ఇలాంటివి చేసిందా, లేకపోతే నల్గొండ ఈ శివ ఎవరైతే ఉన్నారో అంటే ఇక్కడ నల్గొండలోనే డీజేలో పనిచేస్తున్నారంట. అక్కడ పనిచేస్తున్న వ్యక్తి అంటే అతన్ని మా అమ్మని చంపేద్దాము అని చెప్పేసి అతని తమ్ముని పట్టుకొని వచ్చి మరి ఫోన్ చేసి ఇక్కడ ఆమె పూజ చేస్తున్న సమయంలోనే ఈ అటాక్ చేసిండ్రు. ఈ అటాక్ కూడా ఎంత దారుణం అంటే ఆ అమ్మాయి అంటే
అంజలి పూజ చేస్తున్న సమయంలో వెనుక నుంచి వెళ్ళి మొత్తం ముసుగు వేసి ఒక తన్ను తన్నారు. తర్వాత సుత్తితో కొట్టడంతో అక్కడ స్పృహ కోల్పోయింది అని అంటున్నారు. కానీ కొన్న ప్రాణంతో కొట్టుమిట్టలు ఆడడంతో ఇక మళ్ళీ అంటే చనిపోయింది అనుకొని శివ యశ్వంత్ ఇద్దరు అన్నదమ్ములు వెళ్ళిపోయిన తరుణంలో వాళ్ళని మళ్ళీ వెనక్కి పిలిచి మా అమ్మ బతికితే మళ్ళీ మనల్ని బతకనివ్వదు అని అనుకున్నదో ఏమో మరి వాళ్ళని పిలిచి మరి మళ్ళీ రెండోసారి అటాక్ చేయడంతో అక్కడికక్కడే మృతి చెందింది అంజలి. ఇప్పుడు అంజలి చావుకి న్యాయం జరగాలంటూ ఆ అమ్మాయిని కఠినంగా శిక్షించాలంటూ ఇక్కడ పెద్ద ధర్నానే చేస్తున్నారు. ఖచ్చితంగా ఈవిడకి న్యాయం జరగాలి. అండ్ ఎందుకంటే ఇప్పుడు ఆ అమ్మాయి తేజశ్రీ ఎవరైతే ఉన్నారో మైనర్ బాలిక, ఆ అమ్మాయి గురించి ఆమె ఆలోచించుకుందే గాని ఆవిడతో పాటు పుట్టి పేగుబంధం పంచుకున్న ఇంకొక చెల్లి ఉంది. ఆ చెల్లి పరిస్థితి ఏంటి అని చెప్పేసి ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. ఈ రెండోసారి అటాక్ చేసేటప్పుడైనా ఇంకొక క్షణం ఆలోచించి ఉన్నా ఇప్పుడు అంజలి బతికి ఉండేది, అట్లీస్ట్ దెబ్బలతో అయినా. కానీ ఇప్పుడు ఎక్కడ మా అమ్మ బతికితే నన్ను ఎక్కడ చంపేస్తుందో అనుకుందో, లేకపోతే నేను డబ్బులు ఖర్చు చేసేసాను ఈ డబ్బుల వల్ల నన్ను ఏమన్నా చేస్తుందో అనుకున్నదో, లేకపోతే ఆ 3 రోజులు ఆ అబ్బాయితో ఉంది కాబట్టి మళ్ళీ నన్ను టెస్టులు చేపిస్తే మా అమ్మకి నా గురించి తెలిసిపోతుంది అనుకున్నదో, ఏదో రకంగా అంటే సెక్షువల్గా కూడా అయ్యిందా ఏంది అని చెప్పేసి కూడా ఆ కోణంలో టెస్ట్ చేపిస్తా అనిందంట. సో దీనికి సంబంధించి అంటే ఇవన్నీ కూడి ఉన్నాయనుకోవచ్చు. అయితే ఏదేమైనా ఇప్పుడు ప్రస్తుతం ఈ అమ్మాయిని అయితే పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంది. ఇప్పుడు ఆ అమ్మాయి మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరి ఏం జరిగింది, ఎట్లా జరిగింది, ఎప్పటి నుంచి ప్లాన్ చేశారు, మరి ఆ నల్గొండ నుంచి శివ యశ్వంత్ ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళ డీటెయిల్స్ ఏంటి, మొత్తం డీటెయిల్స్ కనుక్కునే ప్రయత్నంలో అయితే ఉన్నారు. అయితే దీనికి సంబంధించి ఇంకా ఖచ్చితంగా దీంట్లో అవేర్ అయితే పొందాలి. ఎందుకంటే పేగుబంధాన్ని మర్చిపోయి మరి కన్న తల్లిని చంపింది అంటే ఇది మొట్టమొదటిసారే అనుకోవాలి. ఖచ్చితంగా ఇది క్షమించరాని తప్పే ఖచ్చితంగా. ఎందుకు అని అంటే ఒక తల్లిని ఇలా చేయడం అనేది ఇది మొదటిసారి. ఈ మొదటి దాన్ని అంటే ఖచ్చితంగా దీంతోనే చెక్ పెట్టాలి. ఈ అమ్మాయికి అఫ్కోర్స్ ఆమె మైనర్ కాబట్టి జైలుకి తీసుకెళ్ళిన చిన్నపిల్లల జైల్లోనే వేస్తారు కాబట్టి, కానీ ఖచ్చితంగా కఠినంగానే శిక్షించాలి. ఎందుకంటే ఇలాంటి తప్పులు మళ్ళీ రిపీట్ అవ్వద్దు ఖచ్చితంగా. ఎందుకంటే ఈ మధ్య మనం చూస్తున్నాం అసలు ఏ బంధాన్ని గుర్తించడం లేదు ప్రేమ పేరుతోని. అటు ఒక పక్క ఇప్పటికే మనం చూస్తున్నాము ఈ అక్రమ సంబంధాల వల్ల ఎంతమంది ప్రాణాలు కోల్పోతున్నారు, ఎంతమంది కుటుంబాలను కోల్పోతున్నారు అనేది. కానీ ఇప్పుడు ప్రస్తుతం దీనికి సంబంధించి ఇదైతే తల్లిని చంపడం అనేది మాత్రం ఖచ్చితంగా ఇది మొదటిసారే. ఇది ఖచ్చితంగా ఆగాలి. ఈ చావుతోనైనా అంటే ఇప్పుడు ఈవిడ ఒక పక్క పిల్లల్ని సాకుతూనే ఇంకో పక్క ఉద్యమాల్లో పాల్గొంటున్నారు అని చెప్పేసి అంటున్నారు. ఎంత ఆదర్శ మహిళ అయి ఉండొచ్చు. కానీ ఈ అమ్మాయికి ఈమెకే ఇంత జరిగింది అంటే రేపటి నాడు ఎవరికి జరగకుండా ఉంటుందని చెప్పండి. సో చూసారు కదా, తల్లి మాట్లాడే పరిస్థితుల్లో లేరు, దారుణంగా మారిపోయింది అని చెప్పుకోవాలి. ఏదేమైనా ఖచ్చితంగా ఇప్పుడు వాళ్ళ సిస్టర్ కూడా ఇక్కడే ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వాళ్ళ అమ్మాయి ప్రేమించి పెళ్లి చేసుకుంటానంటే వద్దని వాళ్ళ వాళ్ళ పాపని కండిషన్ పెట్టినందుకు వాళ్ళ ప్రేమకు అడ్డంగా వస్తుందని చంపించింది వాళ్ళ కూతురే. అంటే పోలీసులు చెప్పారా, అమ్మాయి చెప్పిందని? అమ్మాయే చెప్పింది పోలీసులకు. ఒప్పేసుకున్నది అన్ని ఒప్పేసుకుంది. స్కూల్ కి రెగ్యులర్ గా పోతుండే అమ్మాయి తెలియదు మాకు, మాటలు లేవు మాకు 3 years నుంచి. ఆ అమ్మాయికి వాళ్ళ మమ్మీ గొడవ అయితే మేము తీసుకుపోయి హోమ్లో పెట్టాము అమ్మాయిని. తర్వాత వాళ్ళ మమ్మీ గొడవ పడి తీసుకోతే వాళ్ళ పాప నాకు తీసుకోపోయి నేను వదిలేసినాము. మేము చెప్తుంటే లేదు, పిల్ల మాటలు విననీయకుండా తీసుకోబోతుంది, నీ పిల్ల నువ్వు జడగొట్టుకుంటే ఏం చేసుకుంటావు అని చెప్పి కోపంతో మాట్లాడతలేము మేము. అప్పటి నుండి మాటలు ఎప్పుడు తల్లి కూతురు గొడవ పడుతుండే అనేసి వాళ్ళు అమ్మ అంటున్నారు. నిజమేనా? నార్మల్ కూడా వాళ్ళ మమ్మీని చూస్తే అది ఓర్వదు. అసలు ఏం చేస్తుండే అంజలి గారు, ఏం చేస్తుండే అంటే చాకలైలమ్మ వాళ్ళ మునిమన్వరాలు అని అంటున్నారు. ఇక్కడ ఉన్న మా బలగమంతా చాకలైలమ్మలమే. ఆమె కళాసారథుల సింగరు, ఎస్సీ ఎస్టీ మైనార్టీ అధ్యక్షురాలు, కాంగ్రెస్ పార్టీలో రీలర్గా తిరిగేదమ్మో. అంటే తల్లి ఎక్కడ మళ్ళీ తన ప్రేమకు అడ్డొస్తుందో అని చెప్పేసి ఇవన్నీ చేసింది అనేది తెలుస్తుంది. అంజలితో పనిచేసిన వ్యక్తి ఉన్నారు. అన్న మీ పేరు? నా పేరు తెలంగాణ శ్యామ్ మేడం. నేను వీసీకే పార్టీ అధికార ప్రతినిధి తెలంగాణ
స్టేట్. అంజలి గారు చాకలైలమ్మ మునిమన్మరాలు అని చెప్పేసి మాకు తెలిసింది. అంటే ఆవిడ ఆదర్శంతోనే ఉండేవాళ్ళ. అంటే ఆ కమ్యూనిటీలో ఆమె చాకలి కమ్యూనిటీలో పనిచేసేది గర్వంగా నేను ఆ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తాను, నేను ఆమె మనమరాలని చెప్పుకునేది తప్ప స్వయంగా ఆమె అంటే వాళ్ళ కుటుంబం చాకలైలమ్మ కుటుంబం ఏం కాదు, వాళ్ళ కమ్యూనిటీ ఆమె గర్వంగా నేను ఆమె మనమరాలని గల్లెగిరేసుకొని కాలర్గా చెప్పి అలా ప్రజా ఉద్యమాలలో పనిచేసేది. మాతో పాటు అనేక దళిత గిరిజన బహుజన ఉద్యమాలలో పనిచేసింది, తెలంగాణ ఉద్యమంలో పనిచేసింది, వందలాది అంబేద్కర్ పూలే వేదికలలో మాతో పాటు కలిసి పాటలు పాడింది. ఇప్పుడు ప్రజెంట్ ఆమె తెలంగాణ సాంస్కృతిక సారథిలో ఉద్యోగం చేస్తూ ఉన్నది. ఇక్కడే నేను సూరారంలో ఉంటాను, తను షాపూర్లో ఉంటుంది. ఏదైనా సమస్య ఉంటే కనుక తమ్ముడు ఈ పోలీస్ స్టేషన్కి వెళ్దాం, ఈ అక్కకి బాధ ఉందంట, వాళ్ళకి బాధ ఉందంట అని చెప్పేసి నాకు ఫోన్ చేసి పిలిచేది. ఆ మధ్యలో ఇలా జరిగిపోయింది మేడం. అంటే మీరు ఎప్పటి నుంచి ఆవిడతో వర్క్ చేస్తున్నారు? నాకు 15 సంవత్సరాల నుంచి తను తెలుసు. 10 సంవత్సరాలుగా చాలా ఇంకా దగ్గరగా తమ్ముడు మా కూతురు ఇలా లాస్ట్ ఇయర్ 1 ఇయర్ బ్యాక్ మా ఆయన చనిపోయాడు, తమ్ముడు బాగా చనిపోయాడని పొద్దున్నే ఫోన్ చేసి నాకు ఏడ్చింది. దాని తర్వాత అనేక ఉద్యమాలలో పాల్గొన్నాం. నాకు మా అమ్మాయిని కలిసారా ఎప్పుడైనా? 100 సార్లు కలిసాం. చనిపోయినామని అంటున్నారు. బిహేవియర్ ఎట్లుంటుంది అంటే ఎవరు వాళ్ళ పాపను అంటున్నారా? వాళ్ళ పాపతో పెద్దగా వాళ్ళు చిన్నపిల్లలు కదా అండి. మనం ఏమనుకుంటాం తల్లిదండ్రులు చెప్పినట్టు 2-3 సార్లు నాతో పాటు ర్యాలీలో కూడా పాల్గొన్నది. ఈ అంజలి గారు ఎవరైతే చనిపోయారో అంజలి గారు వాళ్ళ ఇద్దరు పిల్లల్ని తీసుకొని వచ్చి ఐ థింక్ పెరమల్ల ప్రణయ్ చనిపోయినప్పుడు నాతో ర్యాలీలో పాల్గొన్నది. మొన్న మాలబంటి సూర్యాపేటలో చనిపోయినప్పుడు నాతో పాటు ఇదే సూరారం నుంచి అక్కడ దాబాలో ఉన్నది. అదేవిధంగా ప్రవీణ్ పగడాల గారు చనిపోయినప్పుడు నాతోని ర్యాలీలో పాల్గొన్నది. వాళ్ళ పిల్లల్ని కూడా పలుమార్లు తీసుకొని ఉద్యమాలలో అంటే చిన్నప్పటి నుంచే ఇవన్నీ నేర్పిస్తే బాగుండదు, కానీ ఆ పిల్ల ఇలా చేసింది. నేనేం చెప్తున్నానంటే మేడం, దీని వెనకాల పోలీసుల నిర్లక్ష్యం ఉన్నది. ఎందుకనంటే వీళ్ళ పాప వేరే ఎక్కడనో నెలగొండకు సంబంధించినటువంటి వ్యక్తి ఇవన్నీ ప్రేమిస్తూ ఉన్నాడు. వాళ్ళ తల్లి కొన్ని ఆరోపణలు చేసింది. మా అమ్మాయిని ఎవరో వ్యక్తి తెలియనటువంటి వ్యక్తి ప్రేమ పేరుతో ఇలా వల్ల వేసుకొని మాయా మంత్రాలు చెప్పి ప్రేమ పేరుతో ఇలా చేశాడు సార్, మాకు న్యాయం చేయండి, పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఎఫ్ఐఆర్ చేశాడు. మీరు ఇవ్వాల్సినటువంటి రీతిలో కౌన్సిలింగ్ ఇస్తే నేరస్తుడు ఇంటికి వచ్చి దుర్మార్గం చేసేవాడు కాదు కదా. దీనికి 100% ప్రభుత్వం నిర్లక్ష్యం, పోలీసుల నిర్లక్ష్యం ఉన్నది. ఇప్పుడు ఆ చిన్న పాపను మీరు చూశారు, అంజలి చనిపోయింది, అంజలి భర్త లేడు, అంజలి పెద్ద కూతురు నేరం చేసి జైలుకి వెళ్ళి, ఇప్పుడు ఆ చిన్న పాపకి ఎవరు రక్షణ? కాబట్టి ప్రభుత్వం దృష్టికి పోలీసు వాళ్ళు తీసుకొని వెళ్ళి 100% ప్రభుత్వం నుంచి 50 లక్షల రూపాయలు ఆ బతుకున్నటువంటి చిన్న పాప మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలి. అది మా డిమాండ్ సాటి వ్యక్తులుగా. అంటే ఇప్పుడు ఎలాంటి ఇప్పుడు మీరేమో 15 లక్షలు అంటే 50 లక్షలు ఇవ్వాలి అని అంటున్నారు, న్యాయం చేయాలి అని అంటున్నారు. కానీ ఇంకా ఏం చేస్తే బెటర్ అంటారు? ఎందుకంటే పాప ఏజ్ కూడా 15 సంవత్సరాలు 12 సంవత్సరాలు ఉంది. ఇప్పుడు ఆ అమ్మాయిని ఏం చేయబోతున్నారు? అంటే హాస్టల్ ఏమైనా వేయబోతున్నారా, లేకపోతే అంటే మీ సంఘం సంబంధించి? అది వాళ్ళ కుటుంబం నిర్ణయం కదా మేడం. అంజలి గారికి ఒక పెద్ద అక్క ఉన్నది, తర్వాత తనకు చెల్లె ఉన్నది, పెద్ద అక్క కూడా 2 పిల్లలు ఉన్నారు, చిన్న చెల్లెకి కూడా 2 పిల్లలు ఉన్నారు. సరే వెనక ముందు ఎవరున్నారు, మనము 10 రూపాయలు సహాయం చేయగలుగుతాం, ఒక 10 రోజులు తోడు ఉండగలుగుతాం, కానీ ఎల్లకాలం వాళ్ళు ఇప్పుడు పెళ్ళిళ్ళు చేసి ఇదంతా ప్రభుత్వం చూసుకోవాలి కదా. అందుకే మేము ఏం డిమాండ్ చేస్తున్నాం అంటే భరోసా, ఒక 50 లక్షల రూపాయలు అనేది తనకు భరోసాగా మనం ఇచ్చినట్టయితే తను చదువుకుంటుంది, ఉన్నతమైనటువంటి చదువులు చదువుకొని విదేశాలకి వెళ్ళి చదువుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఆ డబ్బుని కొంత వాళ్ళ కుటుంబానికి ఉపయోగపడుతుంది కదా, ఆ పాపకి బతుకున్నటువంటి ఆ పాపకు ఉపయోగపడుతుందని నేనైతే ప్రభుత్వం నుంచి వీలైతే ఆమె పెరిగి పెద్దగా అయ్యి చదువుకునేటువంటి అన్ని ప్రభుత్వమే చూసుకోవాలి. ఒక ఇల్లు, ఒక ఉద్యోగం, ఆమె చదివియడం, ఆమె ఏమైతే జీవితంలో ఏదైతే చేయాలనుకుంటుందో వాటన్నిటికీ ఆ పాపకు ప్రభుత్వం అండగా ఉన్నట్టయితే ఆ కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేసిన వాళ్ళది అవుద్ది. ఇప్పుడు ఆమె స్టిల్ కాంగ్రెస్ పార్టీలో కూడా ఉన్నది, ఆమె కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులాగా ఉన్నది. ఏ ప్రభుత్వంలో పనిచేసుకుంటూ కూడా కాంగ్రెస్ పార్టీ అంటే తను అభిమానించేటువంటి క్యాండిడేట్. అంటే చనిపోయారు అంజలి అనగానే మీకు ఎలా తెలిసింది? అంటే ముందుగా చైర్ పై నుంచి పడిపోయింది అని చెప్పేసి అన్నారట, మీకు ఎలా తెలిసింది? ఒకటి మేడం, వాళ్ళు ఎవరైతే నెలగొండ నుంచి వచ్చారో ఇప్పుడు ఆ అబ్బాయి మీద కేసు పెట్టారు కదా, ఆ అబ్బాయి ప్రీ ప్లాన్డ్గా నా మీద కేసు పెట్టిద్దా? ఈరోజు ఆమె ఎవరైతే కేసు పెట్టారో ఆ కేసు పెట్టినటువంటి క్యాండిడేట్ ఈరోజు కోర్టులో తనని సాక్షుల్ని ఇద్దరిని ప్రవేశపెడితే కనుక ఏది వాస్తవం ఏది అవాస్తవం నేరం పడే శిక్ష పడేటువంటి అవకాశం ఉంటుంది ఆ దోషికి. కెమెరామెన్ గిరిబాబుతో హారిక, హైదరాబాద్.